Hello guys, welcome to my channel Gear Up for Group 1 exam. Today we will discuss about the most important topic, that is reasoning for our competitive exams like IBPS PO, RRB PO. Here in reasoning there are different types of problems are there. Here if we see the question paper, either it is in English or in Hindi only. Here regional language is not there. It is a throughout India exam, that's why either in English or in Hindi. Here there is a proposal to conduct these bank exams also in a regional language like Tamil, Telugu or Malayalam. But as far as now, this exam will be either in English or Hindi only. That's why we will discuss this concept, the reasoning concept in English only. If you have some doubts, I will explain in some Telugu also. Don't worry. First of all, our motto is understand the concept. Here, that is, I am going to start a 100 puzzle solving for our IBPS PO prelims, at the same time RRB PO prelims. If you solve this 100 puzzle solving session, then you can easily crack this IBPS PO and RRB PO also. In this 100 puzzle solving session, I am going to start with coded inequalities. ఈ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఏంటంటే ఐదర్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్, ఎనీ. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ గ్రేటర్ దాన్, లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు. దట్స్ వై if you see our question paper, it is a combination of puzzles, seating arrangement, circular arrangement, blood relations, directions, at the same time coded inequalities. మనం క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే ఇవన్నీ ఉంటాయి, కానీ ఒక స్మార్ట్ వేలో మనం ఎగ్జామ్ని స్మార్ట్ వేలో అటెంప్ట్ చేయాలి. క్వశ్చన్ పేపర్ని 1 to 100 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో హౌ వీఆర్ పికింగ్, అంటే క్వశ్చన్స్ని ఏ విధంగా పిక్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలామంది కాంపిటీషన్లో రన్నింగ్ రేస్లో ఉంటారు, కానీ హూ ఆర్ వర్కింగ్ యాజ్ ఎ స్మార్ట్ వేలో కనుక మనం ఆ క్వశ్చన్స్ని పిక్ చేసుకోగలిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గ్లాన్స్, అంటే ఒక్కసారి మనం 100 క్వశ్చన్స్ ఇచ్చారా లేదా అనేది ఒకసారి మనం వెరిఫై చేసుకోవాలి. సో ఒకసారి కనుక 1 to 100 క్వశ్చన్స్ మనం వెరిఫై చేసినట్లయితే, సో 100 క్వశ్చన్స్ ఆర్ దేర్, దెన్ వీ విల్ చెక్ ఫర్ ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ ఫర్ ఈజీ క్వశ్చన్స్. ఆఫ్టర్ దట్ వీ విల్ చెక్ ఫర్ middle level. After that, if time permits, we will go for difficulty questions. At that time is also up. Then first we have to check for easy questions, and then we will go on to the medium questions. If time permits, we will solve difficult questions also. That's why in this easier questions, coded inequalities is the one of the concept. ఈ ఈజియర్ కాన్సెప్ట్స్లో ఈ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ద ఫస్ట్ కాన్సెప్ట్. మనం ఐబీపీఎస్ పిఓ కానీ ప్రిలిమ్స్ కానీ ఈ ఆర్ఆర్బీ పిఓ ప్రిలిమ్స్ కానీ చెక్ చేసినట్లయితే ఇవి ఫస్ట్లో ఇవ్వడం కానీ లాస్ట్లో ఇవ్వడం కానీ జరగదు. మధ్యలో ఎక్కడో మనం ఐడెంటిఫై చేయనంతగా ఈజీగా ఇస్తాడు. క్వశ్చన్ పేపర్ని మనం అర్థం చేసుకోగలిగితే మనం అటెంప్ట్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ పేపర్, దెన్ వీ విల్ ప్రిపేర్ ఫర్ దట్. హియర్ someone is thinking that, sir, why are you telling like that? Means you check for easy questions, medium questions, difficult questions. Here the main motto is not to prepare for our exam. ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు ఎప్పటికీ క్రాక్ చేయలేరు. క్రాక్ చేయాలి, నేను జాబ్ తెచ్చుకోవాలనేది మీరు కనుక మైండ్లో పెట్టుకున్నట్లయితే మనం ఖచ్చితంగా జాబ్ చేస్తాం. ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి, నేను రీజనింగ్ 100 కాన్సెప్ట్స్ అవుతాను, లేకపోతే యాప్టిట్యూడ్ అన్ని క్వశ్చన్స్ నేర్చుకుంటాను అని ఎప్పుడు అనుకోవద్దు. మన మోటో, మన జాబ్ కావాలి, మనం క్రాక్ చేయాలి. ఈ ప్రిలిమ్స్ని, మెయిన్స్ని, ఇంటర్వ్యూ ఎన్ని సెషన్స్ ఎన్ని పెట్టినా కానీ ఆ 3 సెషన్స్ 3 డివిజన్స్ని మనం ఖచ్చితంగా క్రాక్ చేసుకొని వెళ్ళటం మాత్రమే మన మోటో. ఇక్కడ పిహెచ్డీలు కానీ, రీజనింగ్లో పిహెచ్డీలు, యాప్టిట్యూడ్లో పిహెచ్డీలు ఎప్పుడు ఎవరు చేయొద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ కాన్సెప్ట్.
కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఏంటంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్స్ టు. అంటే ఈ మూడింటిని ఉపయోగించి మనం క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇది స్టేట్మెంట్, ఇవి క్వశ్చన్స్. సో సింపుల్, వెదర్ n ఈజ్ లెస్ దాన్ u, వెదర్ u ఈజ్ గ్రేటర్ దాన్ w. అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ని కరెక్టా కాదనే చెక్ చేయాలి. అంటే ఆప్షన్స్లో ఎలా ఇస్తారంటే 1 ఓన్లీ కరెక్ట్, 2 ఓన్లీ కరెక్ట్, నెయిదర్ 1 నార్ 2 కరెక్ట్, ఎయిదర్ 1 ఎయిదర్ 2 కరెక్ట్, హియర్ బోత్ 2 స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. అట్లా ఆప్షన్స్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రమ్ ది స్టేట్మెంట్ హియర్ ఐ am డిస్కసింగ్ ఓన్లీ 3 ప్రాబ్లమ్స్. వై? బికాస్ మనం కాన్సెప్ట్ కనుక అర్థం చేసుకున్నట్లయితే ఈ కాన్సెప్ట్ బట్టి మనం ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో స్టేట్మెంట్ ఈజ్ q ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, లెస్ దాన్ b, ఈక్వల్ టు u, greater than d, greater than or equal to y, greater than w, less than 0. Here statement ఇది ఇవ్వడం జరిగింది. Once again I will read. q greater than or equal to n, less than b, equal to u, greater than d, greater than or equal to y, greater than w, less than 0. ఇది స్టేట్మెంట్. సో ఇక్కడ ఈ రెండు స్టేట్మెంట్ని బట్టి whether n less than or equal to whether n less than u or u greater than w. First you check for n u. ఇక్కడ n ఇక్కడ ఉంది, u ఇక్కడ ఉంది. సో మనం ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయటం కూడా లేకపోతే సాల్వ్ చేయటం కూడా స్మార్టర్ వేలో ఉండాలి. సో ఇక్కడ n లెస్ దాన్ వితౌట్ పుట్టింగ్ మై పెన్, మనం ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం పెన్ పెట్టాల్సి వస్తుంది. మీరు ఎగ్జామినేషన్లో అసలు పెన్ పెట్టకుండా కూడా ఎలా సాల్వ్ చేయాలనేది చెప్తాను. ఇప్పుడు n లెస్ దాన్ u. హియర్ ఇఫ్ యూ సీ b ఈక్వల్ టు u మీన్స్ హియర్ వీ కెన్ రైట్ u. సో ఇఫ్ యూ సీ నౌ n లెస్ దాన్ u, దట్ మీన్స్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఈ స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే b ఈక్వల్ టు u మీన్స్ in the place of b we can write u. So n less than u. So first statement is correct. Next statement, u greater than w, whether u greater than w. Here where is the u? Here w is here, u and w. Here suppose u greater than d, that means is correct. d greater than y is also correct. Here y greater than or equal to y greater than w. That means here from this statement we can conclude that u also greater than w. ఈ స్టేట్మెంట్ నుంచి u also greater than w. So second statement also correct. So we will put answer as a 2 statements are right, 2 statements are correct. Next one, first question over. Second question, d greater than h, h greater than I, less than n, greater than e, greater than or equal to l, equal to q, less than or equal to p, less than x. Statement ఇది. సో ఇక్కడ స్టేట్మెంట్ వెదర్ e less than e, whether e less than h, here n greater than or equal to q. 2 స్టేట్మెంట్స్ ఇక్కడ ఇచ్చారు. ఈ టూ స్టేట్మెంట్స్ ఈ స్టేట్మెంట్ని ఫాలో అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ e less than or e less than h. Where is e? Where is h? సో ఇక్కడ h greater than I but less than n. That means 2 different signs are there. 2 different signs are there. Here ఏదైనా ఒక స్టేట్మెంట్ కన్క్లూడ్ అవ్వాలంటే ఎయిదర్ ఆల్ లైక్ దిస్ or either all like this, maybe equal to. Here we will simplify like this. I will give a trick here. If trick is, if 2 signs are in a same direction, if 2 signs are in a same direction means we can put it as a
correct one. If one direction is like this, if another direction greater than, less than, that means it is a wrong. Here please remember this trick. Here it will use for our solving the coded inequalities. Here now if you see, we have to verify for H and E. If you see that here one sign is 1, one sign is greater than, one sign is less than, one sign is greater than. So here our motto is 2 different signs are there. Here 3 different signs are there. Here that's why our E less than H అనేది రాంగ్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ రాంగ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ, n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం వెరిఫై చేయాల్సింది n greater than or equal to q. Here 1 1. సో ఇది l ఈక్వల్ టు q అవ్వటం వల్ల qను మనం ఇలా ఈ విధంగా రాసుకోవచ్చు. Here if you see n is greater than e, greater than or equal to q. ఇక్కడ కూడా మన గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ ఉంటే మాత్రమే ఎన్ క్యూని ఈ స్టేట్మెంట్ను ఫాలో అవుతుందని చెప్పగలం. కానీ ఇక్కడ ఓన్లీ వాడు గ్రేటర్ దాన్ ఇవ్వటం మట్టుకే జరిగింది. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. వై? బికాస్ ఇక్కడ కూడా మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటేనే ఈ స్టేట్మెంట్ని కన్క్లూడ్ అవుతుంది. సో సెకండ్ కాన్సెప్ట్ కూడా అయిపోయింది. థర్డ్ వన్, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూ, greater than O, greater than or equal to P, equal to S, S greater than D, greater than or equal to N, equal to M. Here 2 statements, n equal to 0, n less than 0. Here n equal to 0 ఎప్పుడు అవుతుంది? ఇక్కడ మనం కంపేర్ చేయాల్సింది O, here n, O and n. O అండ్ n తీసుకుంటే ఇక్కడ గ్రేటర్ దాన్ O అంటే ఇక్కడ మనం అన్నీ O గ్రేటర్ దాన్ P. సో P ఈక్వల్ టు S అన్నప్పుడు ఏదైనా P కానీ S కానీ రాసుకోవచ్చు. D గ్రేటర్ దాన్ N. విత్ దిస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ O ఈజ్ గ్రేటర్ దాన్ N. దట్ మీన్స్ ద సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఇఫ్ యూ సీ n ఈక్వల్ టు O అవ్వాలంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. ఓకే, ఇక్కడ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, కానీ ఇక్కడ మాత్రం గ్రేటర్ దాన్ మాత్రమే ఉంది. సో ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే n ఈక్వల్ టు 0 కాన్సెప్ట్ ఓకే అవుతుంది. కానీ ఇక్కడ ఓన్లీ గ్రేటర్ దాన్ మాత్రం ఉండటం వలన ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇది ఈ విధంగా మనం కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ని ఈజీగా స్మార్ట్ వేలో ట్రిక్స్ యూజ్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు. ఇదే విధంగా మనం 100 పాలసీ సాల్వింగ్లో మనం నెక్స్ట్ సెషన్ కూడా ఐబీపీఎస్ పిఓ ప్రిలిమ్స్ లోపే మనం ఈ వీలైనంత బట్టికి అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేయడానికి మన గేర్ అప్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఛానల్ ద్వారా మనం ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గేర్ అప్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామ్. This is Sunny Sandeep signing out. Take care and bye-bye.